బార్బిక్యూ నేషన్ ఒక 1-2 months 2-3 months బంద్ చేసుకోవాలి. అట్లా తింటాడంట ఇవాళ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫ్రెష్ కాదు. అయిందా? బాగైందా? గ్లాస్ ఎట్లా పట్టుకుంటా కాంప్లైన్ బాయ్. సో ఇంతవరకు మేమైతే సాఫీగా నవ్వుకుంటా తిన్నాము. ఆనంద్ గారు ప్రణవ్ ఇద్దరు కలిసి ఛాలెంజ్ అయితే పెట్టుకుర్రు. సో సడన్ గా ప్రణవ్ గానికి అయితే చెస్ట్ పెయిన్ వచ్చినట్టు అయింది. సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. సో గైస్ చాలా రోజుల తర్వాత వీడియో అయితే తీస్తున్నాను. డైరెక్ట్ పాయింట్ కి వస్తాను. నేను నా ఫ్రెండ్ ప్రణవ్ ఆనంద్ గారు ముగ్గురం కలిసి ఎప్పటి నుంచో బార్బిక్యూ వద్దాం అనుకున్నాం. ఫైనల్లీ చూడండి గైస్, బార్బిక్యూ నేషన్ ఒక 1-2 months 2-3 months బంద్ చేసుకోవాలి. అట్లా తింటాడంట ఇవాళ. నాకేసి ఒక 2 రోజులు ఏం ఎప్పటి నుంచి తినలేదు చెప్పు. పొద్దున్న నుంచి తింటాడు, 4 days నుంచి తింటాడంట. గైస్ చూడండి, బార్బిక్యూ నేషన్ పక్కా 2 months బంద్ చేసుకోవాలి. లోపల వినంగా మాట్లాడుకోదాం రండి. వీడు ఇంత తిన్నా కట్టెపుల్ల దగ్గర సన్న ఉంటాడు కానీ తింటాడు గాయస్ మంచిగానే. పర్యటనలో కట్టినా కానీ ఏం సాటిస్ఫై చేస్తుందేమో గాయస్ వీడు. ఏది తింటావా అసలు? చూద్దాం, భర్తీ చేస్తా పైసలు ఏం చూద్దాం. ప్రతి ఒక్క రూపాయి భర్తీ చేస్తా, తడాక చూపిస్తా. గాయస్ మా యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మెయిన్కి వస్తుంది యుద్ధం ఆరంభమైంది. అంతే ఆనంద్ వాడు స్టార్ట్ చేసింది యుద్ధం. గైస్ మన వెనకాల చూడండి, చూస్తుంటా వీడియో చూస్తుంటే ఫ్రెష్ కాదు. చికెన్ ఫ్రెష్ కాదు గాయస్, చికెన్ టేస్ట్ సూపర్. जंपर में बम्पर भाई, इससे और बड़ा पेट नहीं है, ज्यादा नहीं। वीडियो नहीं वो तो मंडी में जाना पड़ता. पंच के पंच మటన్ బాగుందని నాన్నలు తింటాడు ఆనంద్ గారు. మటన్ రేట్లు బయట ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే యూటిలైజ్ చేస్తున్నాడు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అరే మినిమం కామన్ సెన్స్ ఉండదు. బీటెక్ చదువుతున్నాడు కానీ కాంప్లైన్ బాయ్ అయిపోయింది. ఒక 1/4 అన్న పోర్షన్ కంప్లీట్ అయింది. ఇది కడుపులు ఇంకా కిలో తింటా అంటుండే. హాఫ్ క్యామ్ చెప్తుంది. ఎంత అవుతుంది టైం? 9:48 అవుతుంది. దీని నుంచి మనం 11:30కి వెళ్ళాం. 11:30 క్లోజ్ అంటే 11:30కి 11:30 క్లోజ్. అసలు 11:20కి వెళ్ళాం. వెళ్ళదంటే వెళ్ళిపో, కీస్ సీడ పెట్టి వెళ్ళిపోయి బండికి. ఆయన బండి ఉంది, ఆయన బండి మీద రా. గైస్ ఇంకా ముందు మెయిన్ కోర్స్ ఉంది. అయిపోయినాయి మాక్సిమం. స్టార్టర్స్ అంతా ప్రాన్స్, ఫిష్, చికెన్, మటన్, ఫిష్ తప్ప అన్నీ బాగున్నాయి. ఇంకోటి చెప్పండి. నేను ఇంకా 7 పీస్ ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వు కూడా ఎక్కువ తింటాడు, వాడి బిల్లు కడతాను. తక్కువ తింటాడు, వాడే బిల్లు కడతాను. ఛాలెంజ్ సరే దాగు. స్టార్టర్స్ పని అయితే అయిపోయింది. సో రోటీ అండ్ కర్రీస్ దగ్గరకు వచ్చినాము. డెజర్ట్స్ మొత్తం ఆరంభం అయిపోయింది. ప్రణవ్ గాని ఆనంద్ గాని మంచిగా. సో గాయస్ ప్రణవ్ గారు వచ్చేసిండు. ప్లేట్ అంతా నింపుకొని వచ్చేసిండు. గాయస్ చూడండి, ప్లేట్ చూపిరా గాయస్. చూడండి ప్లేట్ అయితే నింపుకొని వచ్చిండు ఆనంద్ గారు, ప్రణవ్ గారు. ఇప్పుడు ఫైట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎవరికి గెలుస్తారో కింద కామెంట్ చేయండి గాయస్. అది ఆ స్వీట్ లో మిక్స్ అయితే వేసేస్తారు గాయస్. చూడండి గాయస్, ఎవరా 3, 2, 1
యాపిల్ నచ్చింది టేస్ట్, చాక్లెట్ బాగా. ఫస్ట్ రౌండ్ పూర్తి చేసరికి నేను ఆనంద్ సరి సమాన పొజిషన్ లో ఉన్నారు. సో సెకండ్ రౌండ్ మళ్ళా ఫిల్ చేసుకుంటారంట వీళ్ళు. సో మళ్ళీ ఫిల్ చేసుకుందాం, మళ్ళీ వద్దాం. సో జస్ట్ 1-2 seconds. Few moments later. సో గైస్ మళ్ళీ సెకండ్ రౌండ్ లో తీసుకొని వచ్చిన ఆనంద్ అండ్ ప్రణవ్. సో వాళ్ళతో కంపెనీ అయితే నేను ఆనంద్ గా వేయించుకోడు పోయి 1, 2, 3 or 4 తింటారు, వాళ్ళే విన్నారు సెకండ్ రౌండ్ లో. సో గైస్ సెకండ్ రౌండ్ విన్నర్ గాడు మళ్ళీ వేసుకుంటారు. థర్డ్ రౌండ్ ఫైనల్ అయిపోతుంది, ఎవరు తింటే వాళ్ళే వేసుకుంటారు. గైస్ వెన్నెల ఐస్ క్రీమ్ ప్లస్ గులాబ్ జామ్ డెడ్డియెస్ట్ అంటే హెవెన్ కాంబినేషన్ గైస్. ఎన్నెన్న వేసుకుంటున్నాను గైస్, ఫ్రీ అంటే మరి సరే ఇంకోసారి దానికి ఆ ఫేస్ కట్టుకో మనం చెప్పాలి ఎంత ఎట్లుంది రామ్ చరణ్. సో గైస్ ఫైనల్లీ బార్బీక్యూ కాంపిటీషన్ వీళ్ళు సక్సెస్ చేసిర్రు. ఇద్దరు పేస్ట్రీ కాంపిటీషన్ పెట్టుకోరు. సో పేస్ట్రీ కాంపిటీషన్ పెట్టుకోరు తెలిసిందే, మా పర్సనాలిటీ అర్థమైపోతుంది. ఈడే గెలిచింది కదా. సో మేము పెట్టిన పర్ రేట్ 800 చేంజ్ పడుతుంది. దానికి పడితే చేసిన అనుకుంటున్నాను. అయిందా అయిందా ఫుల్ బిర్యానీ ఇంకో ఫుల్ బిర్యానీ. సో గాయస్ నాకైతే చాలా టైట్ అయిపోయింది. వర్త్ అయితే అయింది అనుకుంటున్నాను నేనైతే. మీకు చాలా ఫన్ ఉందని అనుకుంటున్నా. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా రోజులతో లాంగ్ వీడియో అయితే చేసాను నేను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ గైస్. ఇంకోటి రేపు ఇంక ఎగ్జామ్ ఉంది, మిడ్ పెట్టుకొని బార్బీక్యూకి వచ్చింది గైస్. చూడండి బార్బీక్యూ వచ్చి మంచి తిన్నాడు. రేపు ఎగ్జామ్ ఏం చదివినా తెలియదు. అంతేనా? ఎగ్జామ్ కూడా అట్లా రాస్తా. సో మరి వాళ్ళు వచ్చేవారు అక్కడ కలుగుతారు. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. రైట్ గైస్. బాయ్ గైస్.